నాన్న చాలా ఇన్నోసెంట్ కదా, అమ్మ ఇలా చేస్తుంది అని నాన్నని తలుచుకున్న ప్రతిసారి ఏడుపొచ్చేది. నేను ఒక రోజు ఇద్దరు కలిసి ఉండడం చూసా. మా నానమ్మ వాళ్ళ ఇల్లు మా ఇంటికి ఒక 5 minutes దూరంలో ఉంటుంది అంతే. వాళ్ళని అలా చూసి నానమ్మకి చెప్దామని వెళ్తుంటే అమ్మ నా వెనకాలే వచ్చి, నువ్వు కానీ ఎవరికైనా చెప్పావనుకో నేను ఇక్కడ అని బెదిరించింది. భయం వేసి ఇంక నేను కూడా ఆగిపోయాను ఎవరికి చెప్పకుండా. ఇంక తర్వాత ప్రశాంతంగా మా అమ్మను కూర్చోపెట్టి అమ్మతో అలా చేయకమ్మ చాలా తప్పు అని బ్రతిమలాడి మరీ చెప్పాను. నేను చెప్పిన ఒక 2 days బానే ఉంది, మళ్ళీ నార్మలే. ఇంకా అప్పటి నుంచి నాకు తెలిసిపోయిందని ఇంకా ఓపెన్ గా ఉండేవాళ్ళు. ఆ టైంలో నా ఏజ్ చాలా చిన్నది కదా, ఎవరికి చెప్పలేను, ఎవరితో చెప్పాలో కూడా తెలీదు. ఒకవేళ చెప్పినా నమ్ముతారో లేదో కూడా తెలీదు. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు కొన్ని రీజన్స్ వలన రెంట్ హౌస్ నుంచి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన 1 month వరకు బానే ఉన్నాము. అతను కూడా రాలేదు. అమ్మయ్య ప్రశాంతంగా ఉండొచ్చులే అనుకున్నా. కానీ ఒక రోజు సడన్ గా వచ్చేసాడు ఇంటికి, ఎవరికి తెలియకుండా. ఎవ్వరు చూడరేమో అనుకున్నట్లున్నాడు. మా నానమ్మ వాళ్ళ ఇంటి పైన ఏంటంటే మా అత్త వాళ్ళు ఉండేవాళ్ళు. మా తాతయ్య నానమ్మ అత్త వాళ్ళకి నేనంటే చాలా ఇష్టము. నేను ఏది చెప్పినా నమ్మేస్తారు. ఇతను వచ్చాడు కదా, అది మా అత్త వాళ్ళు చూసి అసలు ఏంటి సంగతి అని మాకు అతనికి మ్యూచువల్ రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళకి కాల్ చేసి చెప్పారు. మా తాతయ్య అయితే నువ్వెందుకు వచ్చావు అని అడిగేసరికి అతను ఏం తప్పు చేయలేదు అన్న విధంగా అప్పటికప్పుడే బయట ఉన్న మా నాన్నకి కాల్ చేసి, మీ నాన్న ఇలా అడుగుతున్నాడు, మీ వాళ్ళు చాలా రోత మనుషులు అని అది ఇది తిట్టేస్తున్నారు. నాకు మా నానమ్మ తాతయ్య అంటే చాలా ఇష్టము. అసలు తప్పు చేసి కూడా మా నానమ్మ తాతయ్యలను ఇష్టం వచ్చినట్టు తిడుతుండేసరికి డైజెస్ట్ చేసుకోలేకపోయాను.